ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో చాలా మంది కూడాను కమర్షియల్ ప్రాపర్టీస్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొన్ని రిస్క్ కూడా ఉంటాయి. అసలు కమర్షియల్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వరకు ఎంతవరకు మంచిది, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ సో అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను క్వశ్చన్ విన్నారు కదా, సో చాలా మంది కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అకార్డింగ్ టు ద టర్మినాలజీ, సో కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి ఫస్ట్? సో కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ఎనీ బిజినెస్, ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ అనుకోండి, ఎటువంటి మాల్స్లో అనుకోండి, ఎటువంటి ప్లేసెస్ వేర్ ఇట్స్ కమర్షియల్గా యూజ్ చేయడం, రెసిడెన్షియల్ కానివి ఏవైనా సరే. రెసిడెన్షియల్ కానివంటే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, ఆర్ రెసిడెన్షియల్ ప్లాట్స్, ఇవన్నీ రెసిడెన్షియల్ కిందికి వస్తాయి. సో కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే జనరల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు టూ పర్పస్కి, రెంటల్ ఇన్కమ్ కోసం, బికాస్ వెన్ కంపేర్ టు రెసిడెన్షియల్ కమర్షియల్ విల్ గివ్ మోర్ రిటర్న్స్. సో దానికోసం ఎక్కువ మంది ఎనీహో మనం చేస్తున్నాము, అదేదో కమర్షియల్ దానిలో పెడితే రెంట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో కూడా ఏంటంటే అందరికీ పెద్ద క్యాపిటల్, ఒక పెద్ద మాల్లో పెద్ద ఆఫీస్ స్పేస్ కానీ, ఒక ఆఫీస్ ప్లేస్ కానీ, పెద్ద అంటే మెయిన్ స్ట్రీట్లో మంచి కమర్షియల్ ఏదైనా యూనో షటర్స్ కానీ, బిజినెసెస్ కానీ ప్రాపర్టీ కొనడం అనేది అందరికీ కష్టం. కాబట్టి లేట్లీ లాస్ట్ 3-4 years నుంచి ఏంటంటే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా వచ్చింది అనమాట, ఎస్పెషల్లీ కమర్షియల్లో. అంటే ఫ్రాక్షనల్ ఏంటంటే ఒక కంపెనీ XYZ కంపెనీ వచ్చేసి మొత్తం ఆ కమర్షియల్ ప్రాపర్టీని కొనేసి అందులో మనకి మన అమౌంట్ని బట్టి 30 లక్షలు పెట్టామనుకో, 50 లక్షలు పెట్టామనుకో, దానికి తగ్గట్టు ఇన్ని స్క్వేర్ ఫీట్స్ మనకి వాళ్ళు రెంటల్ ఇచ్చినప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత వస్తుందో మల్టిప్లై చేసి ప్రతి నెల మనకి ఆ కంపెనీ రెవెన్యూ ఇస్తుంటుంది అనమాట. అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? సో ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే మనం జనరల్గా రెసిడెన్షియల్ కన్నా జనరల్ ఈల్డ్ కోసం, అంటే రెంటల్ ఎక్కువ వస్తుందని మాత్రం మనకు ఒక చాలా మంది ఏంటంటే క్యాల్కులేషన్, బట్ ఎంత రియాలిటీ అనేది చాలా డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ జనరల్గా కొంచెం ఇప్పుడు సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఎక్కడన్నా కమర్షియల్ ప్రాపర్టీ ఉంది ఇవాళ హైదరాబాద్ లాంటి ప్లేస్లో, డిపెండ్స్ ఆన్ ద లొకాలిటీ, ఎనీవేర్ బిట్వీన్ ఒక 40,000 నుంచి 1,00,000 ఆర్ ఈవెన్ 1,50,000 వరకు కూడా రెంటల్ వస్తుంది ఒక 1000 స్క్వేర్ ఫీట్. తక్కువ ఎనీవేర్ బిట్వీన్ 30,000-40,000 నుంచి 1.5 lakh బేస్డ్ ఆన్ ద సైజ్. ఇది ఆ లొకేషన్ కూడా, లొకేషన్ ఇంపార్టెంట్. సో దానికి ఇంత అదే సేమ్ 1000 స్క్వేర్ ఫీట్ ఒక మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీకి ఉంటే అంటే 2 BHK వస్తుంది 1000 స్క్వేర్ ఫీట్లో. 2 BHK మీకు వచ్చేది 15 నుంచి ప్లేస్ని బట్టి 20,000. సో ఈ 15-20 కన్నా 35-40,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 1,00,000 వరకు వస్తుంది. కాబట్టి సైజ్ ఆఫ్ చూసుకుంటున్నాము. చాలా మంది ఏంటంటే సైజ్ చూసుకుంటారు, కానీ ఏంటంటే యూజువల్లీ అసలు కమర్షియల్ ప్రాపర్టీస్ లో సైజ్ తో సంబంధమే లేదు, కానీ ప్రైస్ కూడా ప్రైస్ మాత్రం చాలా ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేయరు అనమాట. చాలా మంది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్, ఫస్ట్ మిస్టేక్ అందరం మనం ఏం చేస్తామంటే రెంట్ ఎక్కువ వస్తుంది కదా అనుకుంటాం. బట్ మీకు రెసిడెన్షియల్ ప్రాపర్టీకి, కమర్షియల్ ప్రాపర్టీకి ఈజీగా మినిమం టు మినిమం 40-50% ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక ఏరియాలో 6,000కి స్క్వేర్ ఫీట్ లాగా రెసిడెన్షియల్ ఒక ఫ్లాట్ దొరికింది అనుకోండి, అదే ఏరియాలో ఆఫీస్ స్పేస్కి వెళ్తే మీకు అట్లీస్ట్ తక్కువ 9,000 ఉంటుంది, తక్కువ. సో ఆబ్వియస్లీ యూఆర్ పేయింగ్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు ఇది కమర్షియల్ ప్రాపర్టీకి. సో అది క్యాల్కులేట్ చేయమన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైం. సో అదొక క్వశ్చన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మన రెసిడెన్షియల్ మనం చూసుకునేది ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనీవేర్ బిట్వీన్ 0.4%, అంతకన్నా ఎక్కువ రావట్లేదు. నాట్ ఈవెన్ లెట్స్ సే ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఒక 2 BHK, ఇప్పుడు మినిమం 2 BHK 1 కోటి రూపాయలు పడుతుంది. సో 1 కోటి రూపాయలకి మీకు వచ్చేది 14,000-15,000 అనుకుందాం. 15,000 అనుకున్న సంవత్సరానికి వచ్చేది 1,80,000.
ఓకే. 1,80,000కి Hmm. మీకు వచ్చేది ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది 1,80,000 అంటే ఎంత 8%. 1.8%. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ కూడా సో చాలా వెరీ లిటిల్ నువ్వు రిటర్న్స్ కోసం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అంటే రెగ్యులర్ ఇన్కమ్ కోసం మాత్రం ఇట్ ఈస్ వెరీ లెస్. ఓకే. ఓకే. సో అదే కమర్షియల్ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది పక్క. ఇప్పుడు అదే సేమ్ ఒక 1 crore ఒక 1000 కాకపోయినా లెట్స్ ఒక 700-800 స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీ వచ్చింది అనుకోండి. అందులో మీకు రెంటల్ ఆబ్వియస్లీ ఒక 40,000-50,000 అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ బెటర్ దాన్ దట్. సో మీకు కొంచెం 4-5% సంవత్సరానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం మిస్అండర్స్టాండ్ చేసుకునేది ఆర్ క్యాల్కులేట్ చేయండి ఏంటంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ప్రైసింగ్ ఒకటి పోయింది. సెకండ్ ఏంటంటే ఆక్యుపెన్సీ. సో ఈ మధ్యలో ఏంటంటే లాస్ట్ ఒక 5-10 years నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ స్పేస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ పెరిగిపోయాయి. దెన్ బిజినెసెస్ చూసుకుంటే మనం ఆన్లైన్ షిఫ్ట్ అయిపోయాయి. సో దీనివల్ల వెదర్ ఇట్ ఈస్ ఎటువంటి స్పేస్లో చూసుకున్నా సరే మీరు ఫ్యాషన్ రీటైల్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ ఇవ్వండి, గ్రాసరీస్ అనుకోండి, ఎటువంటి ఏరియాలో కూడా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ షిఫ్ట్ అయిపోయింది బిజినెస్. సో ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్ ఫర్ రీటైల్ రిలేటివ్లీ తక్కువగా అయిపోయింది. సో చిన్న రెంట్ చిన్నగా ఒక 500 స్క్వేర్ ఫీట్ యూనిట్లు ఆర్ 1000 స్క్వేర్ యూనిట్కి కావాల్సిన డిమాండ్ తగ్గిపోయింది. అదే పెద్ద ప్రాపర్టీస్ ఏదన్నా ఒక పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద జ్యువెలర్స్, చైన్స్, పెద్ద బ్యాంక్స్ ఇట్లాంటివే తప్ప అంటే పెద్ద సైజు తప్పించి చిన్న వాటికి మిడ్ సైజ్ వాటికి అఫోర్డబిలిటీ లేక చాలా మంది తగ్గిపోయారు అన్నమాట. డిమాండ్ తగ్గిపోయింది. సో దట్ ఈస్ వన్. కాబట్టి కొంచెం లార్జర్ స్కేల్ తీసుకుంటే బెటర్ అంటారు. కమర్షియల్ అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. తీసుకుంటే పెద్ద స్కేల్లో ఒక 2-3 కలిసి తీసుకుంటే ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకుంటే మంచి మనం లీజ్ ఇవ్వగలిగితే. కాకపోతే ఇంకొక మేజర్ రిస్క్ ఇందులో ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీలో కంటిన్యూస్గా ఆక్యుపెన్సీ ఉంటుందా లేదా. సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తే చాలా చోట్ల ఖాళీగా ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ మాల్స్ లో కానీ ఓన్లీ అంటే మంచి కొన్ని డిమాండ్ ఉన్న మాల్స్ తప్పించి నిజమే ఇది అబ్జర్వ్ చేస్తున్నా నేను హైదరాబాద్ లో కొన్ని మాల్స్ లో. సో ఏంటో ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు అంతే. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు సో ఒక చోట ఇప్పుడు ఇంపార్టెంట్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామని చూస్తూ ఉంటే మాత్రం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లొకేషన్. కమర్షియల్కి వెరీ ఇంపార్టెంట్ ఈజ్ లొకేషన్. మంచి లొకేషన్, ఫుట్ఫాల్ ఉంటుందా, మనం మనం చూడాల్సింది ఏంటి, మనం ఎవరికైతే రెంట్కి ఇస్తున్నామో ఆ వ్యక్తులకు బిజినెస్ అవుతుందా లేదా, అక్కడ ఫుట్ఫాల్ ఉందా, అక్కడ కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా. బిజీ స్ట్రీట్ లో ఉంటే పార్కింగ్ ఉండదు కాబట్టి అక్కడ బిజినెస్ అవ్వదు. సో మీకు పార్కింగ్ అవకాశాలు ఉన్నాయా. ఎట్ ది సేమ్ టైం చూడాల్సింది ఏంటంటే మనం ఎక్కువ రేటు పెడుతున్నామా, అఫోర్డబుల్ పెడుతున్నామా కాదా చూసుకోవాలి. సో లేకపోతే ఆక్యుపెన్సీ ఉండదు, ప్లేస్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, మనమే ఎక్కువ రేట్ పెట్టి కొన్నామని రెంట్ ఎక్కువ డిసైడ్ చేస్తే సగం సంవత్సరంలో 8-9 నెలలు కూడా ఉండకుండా మాటికి మన దగ్గర ఎవరైతే లీజ్ తీసుకున్నారో ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో అదొక పెద్ద ఇష్యూ అనమాట. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే మనం చూసుకోవాల్సిన కమర్షియల్ ప్రాపర్టీలో కన్నా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోయింగ్ కరెంట్లీ ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి ఎక్కువ బిజినెస్ షిఫ్ట్ అవుతున్న పద్ధతుల్లో మీ దగ్గర ఉన్న డబ్బులు అదే అనుకోండి, కమర్షియల్ కన్నా కొంచెం డైవర్సిఫై చేసుకోవడం బెటర్. మొత్తం కమర్షియల్లో పెట్టకూడదు. అదే మీకు మల్టిపుల్ అసెట్స్ ఉన్నాయి, చాలా రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి, ఆల్సో వేరే అసెట్స్ కూడా ఉన్నాయంటే ఒక 10-15% కన్నా ఎక్కువగా కమర్షియల్లో ప్రాపర్టీలో పెట్టకండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇంతకుముందు ఇచ్చుండొచ్చు, మంచి రిటర్న్స్, మంచి రెంటల్ ఇన్కమ్ రావచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంత వస్తుంది, ఆక్యుపెన్సీ ఉంటుంది అనేది కష్టం. అండ్ ఆల్సో ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీలో అమ్మడానికి వెళ్ళినప్పుడు లెట్స్ సే ఒక 5,000 స్క్వేర్ ఫీట్ కొన్నాము, 10,000 కొన్నాము, ఇప్పుడు ఒక 5 years తర్వాత అమ్ముదామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే టికెట్ సైజ్ పెద్దగా అవుతే నంబర్ ఆఫ్ బయర్స్ మార్కెట్లో తగ్గిపోతారు. అంటే టికెట్ సైజ్ అంటే ఇప్పుడు 2 కోట్ల వరకు చాలా మంది దొరకచ్చు మీకు. బట్ ఒక ప్రాపర్టీ సైజు ప్రైజ్ 2 crores నుంచి 5, 10, 15 పెరిగింది అనుకోండి, నంబర్ ఆఫ్ బయర్స్ తగ్గిపోతూ ఉంటారు. సో అప్పుడు అక్కడ బయర్స్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అంటే నాకు మంచి ప్రైస్ కావాలంటే రాదు.
ఓకే. ఎందుకంటే బయ్యర్ డిసైడ్ చేస్తాడు అక్కడ, మీ ఇష్టం అండి, అమ్మితే అమ్మండి లేకుంటే లేదు, మేము Okay. ఇంతే పే చేస్తాం. సో డిమాండ్ మనకు కాకుండా అవతల వైపు వెళ్ళిపోతుంది. సో అందుకోసం కూడా ఈ ప్రాపర్టీ కొన్నా కూడా ఒకే చోట కూడా మొత్తం చేయకుండా ఒక మల్టిపుల్ 2-3 చోట్ల చేస్తే ఏంటంటే, ఒకటి ప్రాపర్టీ ఖాళీ ఉన్నా రెండో ప్రాపర్టీ థర్డ్ ప్రాపర్టీ నుంచి మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఎవరికైతే ఇవన్నీ తట్టుకోలేని, నాకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే ఓన్లీ రిటర్న్స్ చూస్తున్నాం, అంటే నాట్ అప్రిసియేషన్. కొన్ని కేసుల్లో ఏంటంటే మనము కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కమర్షియల్ ప్రాపర్టీ కొంటా ఉంటాం, అప్పుడు కొంచెం తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మధ్యలో కొని ఎక్కువ రేటు కొన్నప్పుడు అది ఓన్లీ ప్రాపర్టీ అప్రిసియేషన్ కాకుండా నాకు ప్రతి మంత్ ఎక్కువ రెంటల్ కావాలంటే దీనికన్నా కూడా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని మచ్ బెటర్ రిటర్న్స్, మీ దగ్గర ఇన్కమ్ ప్రాపర్గా ఏమంటారు వైట్ ఇన్వెస్టబుల్ అమౌంట్ ఉందనుకోండి, అదన్నీ ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే ఈవెన్ ఫిక్స్డ్ ఇన్కమ్లో చేసిన 10-12% కంపల్సరీ వస్తుంది. అక్కడ మీకు 2%, 3%, 4% కూడా వర్కౌట్ అవ్వట్లా. సో ఓన్లీ మీరు ప్రాపర్టీ అప్రిసియేషన్ కోసమే వెయిట్ చేస్తూ 4-5 ఏళ్ళు వెయిట్ చేసే బదులు ఇక్కడేదో మీకు టోటల్ ఫ్రీడ్గా ఉండి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్సే కానీ, ఏఎఫ్లో కానీ, ఒక మంచి మేనేజ్డ్ స్టాక్ పోర్ట్ఫోలియో పిఎంఎస్లో కానీ పెట్టుకుంటే ఏంటంటే మొత్తానికి మొత్తం రియల్ ఎస్టేట్లో లాక్ చేయకుండా మీ దగ్గర ఒక 10 కోట్ల టోటల్ పోర్ట్ఫోలియో ఉంది, అన్ని కలిపి గోల్డ్ అనుకోండి, అన్ని రకాలు. అందులో ఒక 20-25% ఫైనాన్షియల్ అసెట్స్ పెట్టుకుంటే ఏంటంటే మార్కెట్ బాగాలేకపోయినా, రెంట్ రాకపోయినా ఈ అసెట్స్ మనల్ని కాపాడతాయి అన్నమాట. సో గోల్డ్కి ఒక 10-15%. సో పోర్ట్ఫోలియోలో ఎక్కువగా పెంచుకోకుండా, చాలా మంది మేము చూస్తుంటాం అంటే ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, అది రెసిడెన్షియల్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్లే అనుకోండి, కమర్షియల్, వాటి నుంచి వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ. పేరుకు మాత్రం కోటీశ్వరులు, బట్ ప్రతి నెల డబ్బులు మాత్రం ఉండవు. అదే అందులో సగం కన్నా తక్కువ ఉండి అసెట్స్ ఉండి మంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈజీలీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఈజీలీ దొరుకుతాయి, అండ్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు కూడా 2 రోజుల్లో, అంటే ఇప్పుడు నీకు ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నా కొనేవాడు ఉండడు, అది సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి. అదే నీకు ఒక 50 లక్షల స్టాక్ పోర్ట్ఫోలియో ఉంది, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంది, నీకు ఒక 10 లక్షలు కావాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇవాళ మీరు అమ్మేసేయండి, నెక్స్ట్ డే డబ్బులు వస్తాయి. సో ఆ ఫ్రీడమ్ అనేది ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పోర్ట్ఫోలియోని కంపల్సరీ ఒక 20% వరకు మీ పోర్ట్ఫోలియోలో ఫైనాన్షియల్ అసెట్స్ షిఫ్ట్ చేసుకొని మొత్తానికి మొత్తం రియల్ ఎస్టేట్లో కాకుండా, మొత్తానికి మొత్తం బంగారంలో కాకుండా కొంచెం మల్టిపుల్ డైవర్సిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ ప్రాపర్టీ ఈజ్ గుడ్ ఇంతకుముందు, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొంచెం ఆలోచించి పెట్టాలి. పెద్ద అమౌంట్ లాక్ చేసేప్పుడు అప్రిసియేషన్ అవ్వచ్చు, బట్ యాజ్ ఆఫీస్ కల్చర్ తగ్గిపోతూ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది, ఆన్లైన్ కల్చర్ పెరిగినప్పుడు ఫ్యూచర్లో రీటైల్ ఎంత డిమాండ్ ఉంటుందో తెలియదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఏమంటారు, మీరు చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో మారిపోయింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ కున్న ఇంతకు ముందున్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఓన్లీ కొన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఏరియాస్ లైక్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్, కొన్ని మంచి ఐటీ పార్కుల్లో వాటిల్లో రెంట్లు బాగా వస్తున్నాయి, మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ అదర్వైజ్ కొంచెం తక్కువగా ఉంది. సో యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్ మీ డబ్బు లైఫ్ అంతా సంపాదించింది తీసుకెళ్ళి ఒక్క దగ్గర పెట్టే కన్నా ఒక 2-3 చోట్ల స్ప్లిట్ చేసుకుంటే మంచిది. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన ప్రేక్షకులందరికీ కూడా అర్థం నుంచి చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, అర్థమైంది కదా, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద రిటర్న్స్ అనేవి వస్తాయి, కాకపోతే మీరు అన్లెస్ అంటే పెద్ద ప్రాపర్టీ తీసుకుంటే తప్ప. అట్ ది సేమ్ టైం మీకు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు బెటర్ ఇన్వెస్ట్ ఆన్ అసెట్స్ కంటే కూడాను. సో ఇలా మీరు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం డబ్బుల్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డ్రా చేసుకోవచ్చు, ఐ మీన్ లైక్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఇన్కమ్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అదే మీకు ప్రాపర్టీస్ రూపంలో కనుక మీకు అసెట్స్ కనుక ఉన్నట్లయితే, ఐ మీన్ మనీ కనుక ఉన్నట్లయితే, సో అది కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనతో అనిల్ గారు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ట్రూ ఆల్సో. మీరు కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని, సో మంచిగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి రిటర్న్స్ పొందండి. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.